ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. ఓం శ్రీ లక్ష్మీ వెంకటేశాయ నమో నమః. ఓం శ్రీ ఆదిత్యాది నవగ్రహ దేవతాభ్యో నమో నమః. ఓం శ్రీ మాతాపితృభ్యో నమో నమః. అందరికీ శ్రీ లలిత వాస్తు జ్యోతిష్యాలయం ధర్మవరం మరియు బెంగళూరు వారిచే హార్దిక స్వాగత సుమానులు అర్పిస్తూ ఈ పరాభానవ సంవత్సరంలో సింహరాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వివరించబోతున్నాను. ముఖ్యంగా ఈ సింహరాశి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ పాదాల వారికి వర్తిస్తుంది అంటే మగా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, అదేవిధంగా ఉత్తరా నక్షత్రంలోని 1వ పాదం వారికి ఈ సింహరాశి అన్వయిస్తుందన్నమాట. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలతో కనుక ఎవరి పేర్లు అయితే ప్రారంభిస్తున్నాయో వారందరూ కూడా సింహరాశి కిందకి వస్తారన్నమాట. ఇకపోతే ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5గా ఉంటుంది, వ్యయం కూడా సరిగ్గా 5గా ఉంటుంది. రాజపూజ్యత 7గా ఉంటే అవమానం కూడా 7గా ఉందన్నమాట. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి కుజుడు అష్టమంలో ఉన్నాడు, గురుడు ద్వాదశంలో, శని అష్టమంలో, రాహు సప్తమంలో, కేతు జన్మంలో ఉండడం వల్ల ఈ సంవత్సరంలో ఈ రాశివారు అత్యంత గడ్డు కాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ప్రత్యక్ష నరకం అంటే ఏ విధంగా ఉంటుందో ఈ సంవత్సరంలో వారు చెవి చూడాల్సి ఉంటుంది. శారీరక బాధలు ఉంటాయి, మానసిక బాధలు ఉంటాయి, అనారోగ్యం ఉంటుంది, నేత్రపీడలు, మందత్వము, నిరుత్సాహము, అపనిందలు, అవమానాలు, రుణ బాధలు, మానసిక బాధలు, రావలసిన సొమ్ములు రాకపోవడం, ఇవ్వవలసినవి ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సి రావడం, ఊహించిన సంఘటనలు ఎదుర్కోవాల్సి రావడం, కళత్ర బాధలను ఎదుర్కోవాల్సి రావడం, సంతాన పీడలు, ధన వ్యయము, చోర భయము, ఆంతరంగిక భయాలు, నేత్ర కంఠ హృదయ సంబంధించినటువంటి అనారోగ్యము, ఈ విధంగా చాలా దుర్భరమైన జీవితాన్ని వారు ఈ సంవత్సరంలో గడపాల్సి ఉంటుంది. వీరి చక్కటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ వీళ్ళు ఏ పనిలోనూ ముందుకు వెళ్ళలేకపోతారు. శారీరక మానసిక బాధలతో కృంగిపోతారు, మందత్వం వస్తుంది, నేత్రపీడలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు కలిగి అత్యంత నిరుత్సాహకరమైన జీవితాన్ని వీరు గడపాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో వీరు చేయరాని పనులు చేయాల్సి రావడము, తద్వారా అపనిందల పాలు కావాల్సి రావడము, తర్వాత ఎంత మంచిగా ఉందామనుకున్నా వీడికి కుదరకపోవడము, ఇలాంటివి జరుగుతాయి. అనేక ఊహించని సంఘటనలు వీళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కళత్ర బాధలు, సంతాన పీడలు, ధనవ్యయము, ప్రయాణాలలో నష్టము, చోర భయము, ఆందోళన, భయము, ఇలాంటివన్నీ కూడా వీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ చివరిలో వీరికి అనుకోకుండా ఆదాయము, రాజ్యపూజ్యత లభించగలుగుతుంది. కాకపోతే వీరు చిన్న కార్యాలైనా సరే మీ యొక్క ఆడవారి సలహాలను తీసుకొని మీరు పాటించగలిగితే మీరు మంచి ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. బంధుమిత్రాదులతో కొద్దిగా జాగ్రత్తగా సమయస్ఫూర్తితో వ్యవహరించండి. ఎవరితో కూడా కొట్లాటలు పెట్టుకోవద్దండి. తర్వాత మీరు ఆడవారి సలహాలు సంప్రదింపులు తీసుకుంటూ ఉండండి. తద్వారా మీరు కొన్ని సమస్యలను అతి సులభంగా అధిగమించుకోగలుగుతారు. కొన్ని సందర్భాల్లో మీ సమస్యలు మీరే సృష్టించుకోగలుగుతారన్నమాట. ఏది ఏమైనా తొందరపాటు లేకుండా నిదానంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకొని దేవుడిపైన నమ్మకంతో దైవారాధన చేసుకుంటూ ఉంటే ఇటువంటి నిరుత్సాహకరమైనటువంటి ఫలితాలను మీరు అధిగమించేందుకు సత్వరమైనటువంటి అవకాశాలు లభిస్తాయన్నమాట. ఈ సంవత్సరంలో ఉద్యోగులకు కావాల్సిన అనుకూలం లేదు. వీరికి పై అధికారులతో మాటలు పడాల్సి రావడం, ప్రమోషన్ రాకపోవడం, అదేవిధంగా బదిలీలు అనుకున్న చోటికి జరగకపోవడం, ఏది కొనలేకపోవడం,
ధన నష్టానికి పోవడం ఇలాంటివి ఉంటాయి. నిరుద్యోగులకు కూడా నిరుత్సాహకరంగా ఉంటుంది. పర్మనెంట్ కాని వారికి కూడా పర్మనెంట్ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయి. ఇక ఈ సింహరాశి వాళ్ళలోని వ్యాపారస్తులు అనుకున్న లాభాలు రాకుండా పోగా నష్టాలను చెవిచూడాల్సి వస్తుంది. హోల్సేల్ రీటైల్ వ్యాపారులు కూడా బాగా నష్టాలు పోయే అవకాశం ఉంది. జాయింట్ వ్యాపారాల చేతుల్లో మోసపోవాల్సి వస్తుంది. షేర్ మార్కెట్ కూడా ఎక్కువగా నష్టపోవాల్సి వస్తుంది. రైతులకైతే కొద్దిగా పర్వాలేదు, రెండవ పంటలో కొద్దిగా లాభాలను వారు ఆర్జిస్తారు. కానీ వారు పాత బాకీలు ఏవి కూడా తీర్చి లేకుండా ఇబ్బందులు పడతారు. కొత్తగా రుణాలు చేయవలసి వస్తుంది. కొత్త అప్పులు చేయాల్సి రావడం, మానసికంగా శారీరకంగా బాధపడడం జరుగుతుంది. అదే కౌతాల్లో కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. ఇక రాజకీయ నాయకులకు కూడా ఏమాత్రము ఆశాజనకంగా లేదు. వీరు నమ్మిన వారి చేతిలోనే మోసపోవడం, తర్వాత వారు ఆశించిన పదవులు పొందలేకపోవడం, ఎన్నికలలో ఓడిపోవడం, నష్టపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి. విద్యార్థులకు కొద్దిగా అనుకూలంగా ఉన్నప్పటికీ చెడు వ్యసనాలు, చెడు వ్యాపకాలపైన వారి దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు జాగ్రత్తగా వారిని కంటికి రెప్పాలా కాపాడుకుంటూ చెడు మార్గాల వైపు పోకుండా వారు చదువుపైన శ్రద్ధ పెట్టేలాగా చేయడంతో వారు ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు. ఈ సంవత్సరం ఈ రాశికి సంబంధించినటువంటి స్త్రీలు కూడా గడుకాలాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల తగువులు, సంతానములకు ఇబ్బందులు, గౌరవ మర్యాదలకు హాని, అనుకోని విపత్తులు ఇలాంటివన్నీ కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మరి ఇటువంటి దుష్పరిణామాలను పోగొట్టుకొని చక్కటి ఫలితాలను పొందాలనుకుంటే వీరు నిత్యము దైవారాధన చేయడం, ప్రత్యేకంగా ఈ రాశికి అధిదేవతలైనటువంటి సూర్య భగవానుడిని, అదేవిధంగా కాళికాదేవిని పూజించుకోవడం అన్నది చెప్పదగిన సూచన అన్నమాట. వీరందరూ కూడా ప్రాతకాలంకి నిద్ర తెచ్చి స్నానం చేసుకుని దేవుడి గదిలో దీపారాధన చేసిన పిమ్మట ఆ దేవుడి ముందు కూర్చొని ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాతు. ఓం భాస్కరాయ విద్మహే మహాతేజాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాతు. ఈ సూర్య గాయత్రి మంత్రంతో సూర్య భగవానుడిని, అదేవిధంగా ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాతు. ఓం మహాకాళ్యై చ విద్మహే శ్మశానవాసిన్యై ధీమహి తన్నో కాళీ ప్రచోదయాతు. ఈ మంత్రంతో కాళికాదేవిని నిత్యము ఆరాధన చేసుకుంటూ ఈ మంత్రాలను 108 సార్లు జపించుకోవడం వల్ల వీళ్ళు ఈ రాశి వల్ల కలిగే చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని పూర్తిగా తొలగించుకోగలుగుతారు, చక్కటి శుభ ఫలితాలను పొందగలుగుతారు. కాబట్టి మీరు చక్కగా ఈ సూచనలు పాటించి శుభ ఫలితాలను పొందుతారని ఆశిస్తూ శుభం భూయాత్.